పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చింతపండు ఇందులో నానబెట్టి గట్టిగా మంచిగా పిసుక్కోవాలండి. మంచిగా పిసుకున్న తర్వాత ఇట్లా చిల్లుల గిన్నెలో వేసి ఈ గుజ్జునంతా ఇట్లా అంటే కిందికి మొత్తం గుజ్జేమో పైకి వస్తుంది, ఇది పులుసేమో కిందికి వస్తుంది గిన్నెలకి. రైస్ పెట్టేశాను, బియ్యము. ఈ పులిహోరకి అయితేనేమో 1 గ్లాసు బియ్యానికి 1.5 నీళ్ళు పోసుకోవాలి. గిన్నెలు వండుకుంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. గుజ్జు తీసి పులుసు స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం బెల్లం ఇందులో వేసేసుకోవాలి. మసలకు ముందే, ఈ పులుసు మసలకు ముందు వేసుకోవాలి. పసుపు, జీలకర్ర మెంతులు పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి, కొంచెం పులుసులకు సరిపడా. ఇందులో ఉప్పు వేసుకోవాలి. అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి వేరే ఉప్పు. ఇందులో మాత్రం ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. కొంచెం కారపొడి కూడా వేసుకొని కలుపుకొని మసలు పెట్టుకోవాలి కొంచెం దగ్గరికి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి దగ్గరికి అయ్యేటట్టు మసలించుకోవాలి. మసలు పెట్టుకున్న తర్వాత అప్పుడు చూపిస్తా. పల్లీలు శనగపప్పు, ఆవాలు వేగిన తర్వాతనే జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు చీరి వేసాను. పచ్చిమిరపకాయలు మంచిగా నూనెలో వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు. ఇంగువతోటేనండి పోపు ఈ పులిహోరలకి టేస్ట్ వచ్చేది ఇంగువతోటే. ఇంగువ, బెల్లం. ఇప్పుడు ఇది దింపి పక్కన పెట్టుకుందాం. అయిపోయింది పోపు, పులిహోర పోపు. పులుసు దగ్గరికి అయిపోయిందండి, ఇక దింపుకోవడమే. అన్నం చల్లార తీసానండి. ఎప్పుడైనా పులిహోర చేసుకుంటే ముందుగా పోపు కలుపుకున్న తర్వాతనే చింతపండు గుజ్జు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది అంతా మంచిగా చేతితో కలుపుకున్నాక అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర గుజ్జు ఇందులో పోసేసుకోవాలి, పోసుకొని కలుపుకోవాలి. పులిహోర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పులిహోర పోపును అన్నము పులుసు అంతా కలిపిన తర్వాత కొంచెం పట్టిందండి ఉప్పు. కలిపినాక చూసుకొనే వేసుకోవాలి ఎప్పుడైనా మీరు. ఈ పులిహోర పులుసును కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ గాజు దానిలో పెట్టాను నేను. 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు అన్నం వండుకొని పోపు వేసుకొని పెట్టుకుంటే మీకు రెడీ అయిపోతుంది పులిహోర, చింతపండు పులిహోర.